అందరికీ నమస్కారం. ప్రతిరోజు కార్తీక పురాణం వినండి. అత్యున్నత పుణ్య ఫలాన్ని పొందండి. శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణ గ్రంథము 3వ రోజు పారాయణము. పంచమాధ్యాయము. ఓ శివధన సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందున 10, 11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు. కార్తీక వనభోజనము. శ్లోకం. యః కార్తికే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనమును చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలాగున కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు. కథ చెప్తాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడుండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి, నాయనా, రోజు కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనను చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి తనకు తరుణోపాయం చెప్పుమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవెప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాప విముక్తిని అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు ఉపవిష్టుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారము ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా,
మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతున్నాక ఈ కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా త్వరలోనున్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువబ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని కడకంటా తెలుసుకొనడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగా నైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహాత్మ్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమోధ్యాయ సమాప్త. షష్ఠాధ్యాయము. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు: రాజర్షి జనక, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసిన, దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రత్తి వత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను భమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి అనంతరము తాము స్వయంగా దీపదాన మంత్రము: సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించేదైన దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పరుడు కాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను, విను. లుబ్ధ వితంతువు మోక్షమందుట. పూర్వం ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును, కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన లగ్న మానస అయిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథను పురాణాన్నో వినడం కానీ, పుణ్యతీర్థ సేవనము కానీ, ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధురాలింటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. కేవలము చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడుకుని సుఖదుఖ లంపటమై ఉన్నదే తప్ప ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరం. ఈ దేహము నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటి కుప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వాన నీళ్లలా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడత వలె మసి కావడమే తప్ప మేలనేది లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతుడని, సర్వభూత దయాకరుడని గుర్తించు. నిరంతరము హరిచరణాలనే స్మరించుచు కామమంటే కోరిక, కోపమంటే
దురాగ్రహం, భయం అంటే ఆత్మానాత్మీయ భంగత, లోభం అంటే ధన వ్యయ చింత, మోహం అంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతః స్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షింపబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైనది. తను చేసిన పాపాలకై చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళ కల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము పిదప పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతున్నారు. దీనిని వినిన చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు. ఏవం స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్య షష్ఠోధ్యాయ సమాప్తః. 3వ రోజు పారాయణము సమాప్తం. ఇది వినడమే కాకుండా ఆచరిస్తే ఇంకా బాగుంటుంది. రేపు నాగుల చవితి కదా, పుట్ట దగ్గరికి పోదాం.